ప్రజలు కాంగ్రెస్ అట్లాంటి బీఆర్ఎస్ ఇన్ఛార్జి అయినటువంటి నేను మల్కాయ మహేందర్ మాట్లాడుతున్నాను. ఎంపీ ఎలక్షన్లు ఈరోజు సోమవారం నాడు ఉన్నాయి, 13వ తారీఖు నాడు. మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున 28వ డివిజన్లో విస్తృతంగా ప్రచారం, ఇంటింటికి ప్రచారం చేయడం జరుగుతుంది. ఎంపీగా మన బాజిరెడ్డి గోవర్ణ గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు. అతనిని భారీ మెజార్టీతో గెలిపించాలని మేము ఇంటింటి ప్రచారం చేస్తున్నాము. ప్రజల నుండి కూడా మంచి స్పందన వస్తుంది. అలాగే అతనికి మన గోవర్ణకు 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మన నిజామాబాదు జిల్లా, ఉమ్మడి జిల్లాలపైన మంచి పట్టు ఉంది. అతను మన గోవర్ణ గారు భారీ మెజార్టీతో గెలుస్తారని మేము కోరుకుంటున్నాము. అలాగే ఈరోజు ఉన్నటువంటి ఎంపీ అభ్యర్థులలో ప్రజలతో మమేకమై ఉండే ఏకైక వ్యక్తి ఎవరు అంటే మన గోవర్ణ గారే. అతనిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరుచున్నాను. బీజేపీ ఎంపీగా ఉన్నటువంటి అరవింద్ గారు ప్రజలకు అందుబాటులో ఉండాలనేది వారి సొంత పార్టీలోనే ఉన్నది. అతను ఎవరికి పోయినా కానీ అమర్యాదపూర్వకంగా మాట్లాడతాడు, ఎవరిని పలకరించాడు అనే ఒక ఇది ఉంది. అతనికి ప్రజలతో ఏ విధంగా ఉండాలి, ఎట్లా మమేకమై ఉండాలనేది తెలియదనేది అనుకుంటున్నాను. జీవన్ రెడ్డి కాంగ్రెస్. జీవన్ రెడ్డి మన నిజామాబాద్ వ్యక్తి కాదు. మనకి ఏ పన్నులు ఉన్నా కానీ మనము అంత దూరం పోలేము. అతనికి ఒక రకంగా అతను వద్దనుకున్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే నాకు ఏజ్ అయిపోయింది, ఈసారి వద్దు అనుకున్నారేమో. ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు అభ్యర్థులు లేక అతనికి అంటగట్టేమో అనిపిస్తుంది. తనని చూస్తే మా గోవర్ణ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుచున్నాను. 2వ నంబర్ పైన కారు గుర్తు ఉంది. 2వ నంబర్ని ఒత్తి మన గోవర్ణ గారిని గెలిపించాలని కోరుచున్నాను. జై తెలంగాణ. కారు గుర్తుకి మన ఓటు. ప్రతి ఇంటికి ఒక పథకం అంటూ చేరింది. కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, వృద్ధాప్య పింఛన్లు, బీడీ పింఛన్లు, అలాగే ప్రతి వ్యక్తి ఏదో ఒక లబ్ధి పొందిన వ్యక్తి ఉన్నారు. అలాంటి ప్రతి ఒక్కరిని తన కళ్ళ బిడ్డలా చూసుకున్నటువంటి మన కేసీఆర్ గారు అనుకోకుండా ఓడిపోవడం జరిగింది. అలాగే ఈ ఎంపీ ఎలక్షన్లో అతనికి మంచి బహుమతిగా ఇద్దాం. మనము ఎన్నో పథకాలను పొందిన మనము అతని రుణాన్ని తీర్చుకునే అవకాశం వచ్చింది. కాబట్టి ఒకసారి మన కారు గుర్తుకు ఓటేసి రాష్ట్ర వ్యాప్తంగా అధిక మెజార్టీతో అందరి ఎంపీ అభ్యర్థులని గెలిపించాలని కోరుచున్నారు. జై గోవర్ణ. కారు గుర్తుకి, కారు గుర్తుకి. అర్బన్ టైగర్ గణేష్ అన్న గారి నాయకత్వం.